రిటర్న్ రాజు కన్నా పోయినా హ్యాపీ బర్త్డే టు యూ. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఈస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో యాజ్ వెల్. చాలా రోజుల తర్వాత మనం మోటో జాకీ అంటే మోటో బ్లాగ్ చేస్తున్నాం ఒకటి. సో ఈరోజు మనం రాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు రాజుది పుట్టినరోజు అండ్ దానికంటే ముందు కబీర్ తెలుసు కదా, మన కబీర్ కాక. సో కబీర్ని మనం పికప్ చేసుకోవాలి. అమీర్పేట్లో వెయిట్ చేస్తుండు కబీర్ మన కోసం. సారీ, నాట్ ఇన్ అమీర్పేట్, ఎర్రగడ్డలో వెయిట్ చేస్తుండు. ఎర్రగడ్డనేనా? యా, ఆల్మోస్ట్ ఎర్రగడ్డ దగ్గర. ఆల్వేస్ నేను ఎప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి పోతానో జై బజరంగ్బలి తోడ్ దుష్మన్కి నది జై మందిరా. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ హనుమంతుడిది విగ్రహం నేను చిన్న ఉన్నప్పుడు నేను చూసినంత వరకు. దాని తర్వాత ఇప్పుడు దానికంటే కూడా పెద్ద పెద్ద విగ్రహాలు కట్టేసారు అనుకోండి. ఇప్పుడు మనం కుకట్పల్లి నుంచి అంటే కుకట్పల్లి విలేజ్ నుంచి ఎల్బీ నగర్ విలేజ్కి పోవాలి. ఇది ఒక పెద్ద లాంగ్ సిటీ రైడ్ అండ్ యాక్చువల్గా ఇక్కడ 360 కోసం ఇక్కడ నేను మొన్న మౌంట్ చేసిన ఈ స్టిక్కర్, చిన్న జే మౌంట్. సో మనం ఎప్పుడైతే లాంగ్ రైడ్కి అంటే ఇప్పట్లో పోం అనుకోండి, లాంగ్ రైడ్ పోయినప్పుడు ఎప్పుడో చూసాం ఎప్పుడు వస్తుంది ఆ టైము. సో ఆ టైం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి షూట్ చేయడానికి 360 degrees. కానీ అది ఇక చెప్పలేం, దేవుడికి తెలవాలి ఎప్పుడు 360 ఇక్కడ పెట్టి షూట్ చేస్తాము. బట్ పాండమిక్స్ మేము బయటికి పోయినా సరే అంటే వెళ్ళొచ్చు, కలవచ్చు జనాలని, వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ లేకపోయినా సరే. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, లైక్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి. అండ్ యా అఫ్ కోర్స్ మనం మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఈ ప్రికాషన్స్ పాటించుంటే మనకి కోవిడ్ సెకండ్ వేవ్ కూడా వచ్చేది కాదు. అండ్ హైకోర్టు కూడా డిసైడ్ చేసిరు కదా, లైక్ బికాజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్ వల్లనే కోవిడ్ సెకండ్ వేవ్ రావడానికి కారణం అని చెప్పి. సో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే మళ్ళీ ఇంత ఈ రేంజ్లో సెకండ్ వేవ్ కోవిడ్ అనేది వచ్చేది కాదు. కోవిడ్ది కోవాక్సిన్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అంటే 18 years వాళ్ళకు కూడా, అబౌవ్ 18 years వాళ్ళకు కూడా. సో రిజిస్టర్ చేసుకోండి కోవాక్సిన్ గురించి. వీలైతే నేను ఆ వెబ్సైట్ గురించి కావాల్సిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, బికాజ్ చాలామందికి యూజ్ అవుతుంది. ప్రతిసారి హౌస్ హంట్ చేసే కబీర్నే హంట్ చేయబోతున్నాం. ఏడున్నాడు ఆగో ఆడ బాబు, ఎరుపు రంగు టీషర్ట్ ఇట్రా ఎక్కేసేయి. హెల్మెట్ ఏంది ఇది? హెల్మెట్ క్యారీ చేయాలి మళ్ళీ. నువ్వు బండి మీద రాలే ఇడిదాకా నడుచుకుంటూ వచ్చు. ఎట్లా వచ్చినావు నువ్వు? తీసుకురా హెల్మెట్, తీసుకురా హెల్మెట్ పెట్టుకో. ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ. ఎంత నీట్గా అనిపిస్తున్నావు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత. వావ్, యు లుకింగ్ బ్యూటిఫుల్. ఎక్కువ యా, సీరియస్లీ. ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్కి రెడీ అను. ఓపెన్ చేయి ఫుడ్ బ్యాగ్. ఈ ఫెలో ఫీడ్బ్యాక్ డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్, నా రైడ్. ఆల్వేస్ సావిత్రి మీద ఎవరు కూర్చున్నా సరే అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతారు. లుక్ ఎట్ దట్, అక్కడ నుంచి ఏరోప్లేన్ వస్తుంది చిన్నది. ఆల్మోస్ట్ హాఫ్ వే రీచ్ అయినాం అనమాట మా ఊరు నుంచి రాజు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. ప్రజెంట్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం, అంటే బేగంపేట్, సికింద్రాబాద్, ప్యారడైస్ ఆడున్నాం. వీడికెళ్ళి ఇంకా హాఫ్ వే ఉంటుంది. అండ్ ఇప్పుడే మా కబీర్కి చెప్పిన అనమాట, వచ్చేటప్పుడు మంచిగా హలీం తలీజామని చెప్పి. కబీర్ కూడా తలకే ఊపిండు. రే ఏమైనా నడిపిస్తారా బండి? ఆడ అవసరం మా కబీర్ ఆడ కట్టు తీయడం, మనోడు ఆ మధ్యలోకి వెళ్ళి జమ్మని కట్టు తీయడం. మళ్ళీ ఇటు ఎందుకు వస్తుంటారు? ఏమైంది కాక? ఓ మస్తు రోజులైంది పెట్రోల్ బంక్కి పోయి. యాక్టివ్ అయితే పెట్రోల్ బంక్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు, కార్ అప్పుడప్పుడు తీసుకోవాల్సింది ఉంటుంది. కానీ సావిత్రి ఎప్పుడైనా సరే తీసుకోవాలో. థ్యాంక్ యూ. ఇక్కడ నా కాక ఎంత ఉంది ఈరోజు రేటు పెట్రోల్ది? 93 రూపాయలు. ఒక 505 కొట్టు, 505 పడుతుందా? 93 రూపాయల 99 పైసా, అంటే 94 రూపీస్. 1 పైసాలు ఏముంది ఆడ? చూడు 505కి 5.37, 15 లీటర్స్కి 1500 రూపీస్ పడుతుంది. ఒకప్పుడు 1000 రూపీస్లో నిండేది. బ్యాంకులో ఉన్న పైసలు అన్నీ అయిపోతున్నాయి. పెట్రోల్కే సగం పైసలు అయిపోయినాయి తెలుసా నావి. చాలు అబ్బా చల్ల ఉంది కబీర్ శానిటైజర్. అయినా పెట్రోల్ బంక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శానిటైజర్ తోటి. ఫైర్ క్యాచ్ చేస్తుంది ఈజీగా.
కేక్వి డిజైన్స్ చూడు బాగున్నాయి. ఏది తీసుకుందాం? కేక్ డిజైన్స్ అనుకున్నాను, నువ్వు అసలు చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ డిజైన్. అదే సేమ్ అని చెప్తున్నా నేను, అదే సేమ్ డిజైన్స్ అని చెప్పి. సో పైనాపిల్ అడుగుదాం. సో వి గాట్ ది కేక్, రాజుకి పైనాపిల్ కేక్. నేను చేస్తాను. కాదు, ఇది సర్ప్రైజ్ విజిటా లేకుంటే తెలిసిన విజిటా అని చెప్పి. వాట్ డూ యూ థింక్? 1 2 3 1 2 3 3 కడతలేరు, ఓన్లీ 2. ఎగ్జాస్ట్ నోట్ అంత గట్టిగా ఇచ్చిన అయినా వస్తలేడండి. వచ్చిండు బయట చూసి వెళ్ళిపోయిండు. చూసి వెళ్ళినా పుట్టినరోజు జయ జయంలో దా, మనం ఇట్లనే వెళ్ళిపోదాం. ఏడి? షీఈ్ నాట్ ఎట్ హోమ్ కాదు, హీఈస్ నాట్ ఎట్ హోమ్. వాట్ ఈస్ దిస్ రే? నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చే వరకు షీ అని అనిపించింది నాకు. ఇక్కడ ఉంటుంది ఆ పిల్ల. నిజంగా లేడా? అబ్బా, పుట్టినరోజు జయ జయలు చిట్టి పాపాయి, ప్రతి ఏటా నీకు పండగ జరగాలి. ఏమన్నా కాంబినేషన్ చూసినావా? పింక్ అండ్ బ్లాక్. అబ్బా, అయితే ఇప్పుడు దీంతో మనం ఆరామ్సే జిమ్ చేయొచ్చు అన్న. ఆయన బాగున్నా? ఇగో ఆరామ్సే 1 2 ఇటు 2 కొట్టిన, ఇటు కూడా 2 కొడతా. 2 నా పావు కిలో కెమెరాకి అప్పుడు ఒక 5 నిమిషాలు పట్టుకోగానే ఇట్లా వణుకుతూ ఉంటుంది. బా వేసిండు, 2 నిమిషాలు కాలేదు వెయిట్ అంట. 2 సెకండ్లు కూడా కాలేదు, ఒక 2 నిమిషాలు పట్టుకుంటున్నాను వెయిట్ ఉంటుందని చెప్తే ఒప్పుకోవచ్చు. రాజువి సీక్రెట్స్ అన్ని అన్వీల్ అవుతున్నాయి, అంటే లైక్ ట్రైపాడ్, ఇంకా ఎక్విప్మెంట్స్, కంటెంట్ ప్లాన్ చేసిన ఇవన్నీ వీటిపైన. అంటే ఎక్కడ కెమెరా పెడతావు, ఎక్కడ నుంచి? ఒక వ్లాగ్ లో ఇది, ఒక వ్లాగ్ లో ఇల్లు, ఒక వ్లాగ్ లో సెటప్, అన్ని ఒకటే వ్లాగ్ లో రివీల్ అయిపోతుంది. ఎనీవేస్, రాజుకి అందరు విషెస్ చెప్పండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ నిండు నూరేళ్ళు ఇలాగే నువ్వు వర్దిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కబీర్ ఈరోజు లాల్ రంగ్ టీ షర్ట్లు వచ్చింది అనమాట. ఎరుపు అంటే అది కాదు, బట్టలు లేక మళ్ళీ ఇదే రిటర్న్ చేసుకుంటా. ఏమన్నా నువ్వు ఇప్పుడు? అంటే కబీర్ ఫ్యాషన్ ఎరుపు అని చెప్పి రెడ్ కదా, ఎర్రపు ఎర్రపు చెప్పు అంటే ఎర్రపు రెడ్ ఫ్లవర్ అని చెప్పాలి. నేను యాక్చువల్గా మేము ఎన్ని జోకులు వేసినా సరే కబీర్ చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు. జోకులు వేయడం గొప్ప కాదు, స్పోర్టివ్గా తీసుకోవడం గొప్ప. గ్రేట్ కబీర్. అండ్ కబీర్ ఇన్ని రోజుల నుంచి ఏడికి పోయినావు కబీర్ నువ్వు అసలు? చెప్పావు. అందరికి తెలుసు, కేరళ అందరికి అంట ఫేమస్ అయినట్టు కాదు సార్. ఎవరికి తెలియదు, నాకే తెలియదు. తెలుసు, నాకు తెలుసు. సో కేరళలో ఉండే ఎందుకు పోయినావు కేరళ? ఇక్కడ లైట్ మస్తు వస్తుంది. ఇంకా చూడు, మనం దాని గురించి సపరేట్ గా మాట్లాడుకుంది. ఈ రోజు మనం వచ్చింది రాజు కన్నబోయిన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. సో కమాన్ టాపిక్ డైవర్ట్ చేయడంలో మాత్రం నెంబర్ 1 తెలుసా. ఇంతకు ముందు కెమెరా గురించి మాట్లాడిండు, స్టెప్స్ గురించి మాట్లాడతాడు, ఆ పైన బిల్డింగ్, కాకులు. సరే ఓకే రాజు ప్లీజ్ ఆనర్. డంబుల్స్ ఉన్నాయా పైన? డంబుల్సా? ఎక్సర్సైజ్ చేస్తా. వారి దేవుడు, అందుకే ఐరన్ బాడీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన కేక్ మీద దుబాయ్ రిటర్న్ రాజు కన్నా పోయినా రాశారు. అది అర్థం కాకపోవచ్చు, అందుకే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా. దుబాయ్ రిటర్న్ అయితే నేను అన్నాడు అనుకోలేదు. యువర్ దుబాయ్ రిటర్న్. అసలు దుబాయ్ బర్త్డే టు యూ. అరే పాడండి బయట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రాజు. నా కోసం రావడం, స్వీట్ సైడ్ నుంచి కూడా పెట్టు. అసలు నా బ్లాగ్ చూసిన బ్రో రీసెంట్ గా దుబాయ్ లో చూసిన. అంటే చూసినావు పార్క్ ఎడుకు పోయినా చూడు, ఫ్లవర్ గార్డెనా? ఓకే, చెప్పేంది అంటే కెమెరా అప్గ్రేడ్ చేసినాం కదా, వాట్ యువర్ థాట్స్ అని. నువ్వు కెమెరా అప్గ్రేడ్ చేసిన ఫస్ట్ బ్లాగ్ నుంచే చూస్తున్నా నేను. ఫస్ట్ బ్లాగ్ లోనే అర్థమైపోయింది. సగం ఫోన్ లో షూట్ చేసినావు, అడిగి పోయిన తర్వాత కెమెరాలో షూట్ చేసినావు. సో దాని తర్వాతనే అంటే ఆ డెప్త్ ఫీలింగ్ ఏదైతే ఉంటుంది, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, సో వెనకాల ఏదైతే డెప్త్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది కొంచెం ఆటోమేటిక్ గా సినిమాటిక్ ఫీలింగ్ తీసుకొస్తుంది. కలర్స్ బ్రైట్, ఆ లైట్ ని కూడా
నాకు బయట కలర్స్ అంతా ఏం లేదు కానీ స్పెషల్ చెప్పాలంటే డెప్త్ ప్లస్ ఆ షార్ప్నెస్ ఏదైతే ఉందో పిక్చర్స్ లో కలర్ అది మంచిగా నాకు స్పెషల్ ఇయ్యాలనిపించింది. మామూలుగా ఇంట్లో ఏ రోజు కెమెరా ఇట్లా పెట్టగానే మన గరీబీ అదంతా కనిపిస్తుంది. ఇవాళ పెట్టా ఏంది ఇంత రిచ్ అదే ఇంత రిచ్ కనబడుతుంది ఏంద్రా మైల్ అనిపించింది. అది లెన్స్ కున్న మ్యాజిక్. అండ్ ఇప్పుడు రాజు యూజ్ చేస్తున్నది అయితే 2.8 అక్కడ మనకు 70,000 ఏమో పడ్డది, ఇక్కడ ఒక 30,000. ఇప్పుడు నువ్వు ఈ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో చూసినావు? చూసింటావు కదా 35mm 35mm మ్యాజిక్ ఎట్లుంది సేమ్ ఆల్మోస్ట్ అట్లనే ఉందన్నమాట. ఇది వైడ్ అది ప్రైమ్ అంతే. ఈనాడిగా పడ్డాడు హైదరాబాద్ లో అందరు ఇంట్లో వేటు SMS ఇచ్చి పడేస్తాడు. రాజుది కొత్త కెమెరా ఇది సోనీ A7C ఆల్ఫా 7C. ఇది అంటే మూవీస్ చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా మాత్రం తోప్ కెమెరా. ప్లస్ దానిపైన ఒక ప్రైమ్ మైక్ రోడ్. సార్ మైక్ ఎంత రాజు? 23 మైక్ 23, లెన్స్ 70, బాడీ కెమెరా బాడీ 130 సూపర్ సెటప్. బట్ కొంచెం హెవీ ఉంది. మనం చేతిలో 2-2.5 లక్షలు పట్టుకొని తిరగాలంటే ప్రైస్ కూడా హెవీ, ఇది కూడా హెవీ. రాజు బర్త్డే ట్రీట్. ఇదేంటి ఏం పిజ్జా ఇది? చికెన్ ఇంకా వెజ్. నా సెల్ఫీ కెమెరా పట్టుకునేటోళ్ళని సెల్ఫీస్ట్ అంటారా? మరి DSLR కెమెరా పట్టుకుని వల్గర్. మా ఇంటి దగ్గర ఒక 2 అంటే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. బట్ రాజన్న ఏం చేస్తాడు తెలుసా? తెలుగు వల్గర్. మేము కూడా వచ్చినాం కదా దానికి. అందరూ వల్గర్. ట్రీట్ చిన్నదైనా పెద్దదైనా సరే హార్ట్ కేల్ వచ్చింది అనుకో, ఇట్స్ ఆల్వేస్ బిగ్. బేసిక్గా కాన్వర్జేషన్ జరుగుతాయి, అదే నచ్చుతుంది నాకు. ఇప్పటిదాకా నాకు కబీర్కి ఎంత మంచి కన్వర్జేషన్ జరిగింది. చాలా మంచి బ్యూటిఫుల్ కన్వర్జేషన్, చాలా హెల్తీ కన్వర్జేషన్. ఎట్లా అనిపించింది సావిత్రి మీద రైడ్? గట్టి చెప్పు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. పక్కానా? చాలా థ్యాంక్ యూ. సరేనా, బాయ్, కలుద్దాం మళ్ళా. అట్లా కబీర్ ఈజ్ లీవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ మనం వీడికి వెళ్ళి సీదా ఇంటికి.